సో హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ టైం వచ్చేసి మేబీ 4 o'clock అవుతుంది మార్నింగ్. సో మామూలుగా మనం బెంగళూరు వెళ్ళాలంటే మదనపల్లి రూట్ వెళ్ళచ్చు, బట్ అది రూట్ బాగలేదనేసి మేమైతే పులివెందల రూట్ అయితే వెళ్తున్నాము. పులివెందల, గోరంట్ల, కదిరి ఆ రూట్లో అయితే వెళ్తాము. చూడండి, ఇది వైఎస్ఆర్ సర్కిల్. ఇప్పుడు మనం పులివెందల రూట్లో అయితే బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు మనకు ఎదురుగా సో లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం వేంపల్లికి వెళ్తాము, ఇంకా స్ట్రైట్ వెళ్తే పులివెందల బైపాస్లోంచి అయితే మనము లెఫ్ట్ తీసుకొని వెళ్తాము. ఫ్రెండ్స్, సో గైస్, మనం వచ్చేసి ఇప్పుడు పులివెందల బైపాస్లో ఉండే పెట్రోల్ బంక్లోకి అయితే ఎంటర్ అయ్యాము. ఇప్పుడు డీజిల్ అయితే పట్టించుకుంటాము. ఇప్పుడు 1000 రూపాయలు అయితే పట్టించుకుంటాము. ఇంకా దాని తర్వాత మనం బెంగళూరుకి వెళ్ళిన తర్వాత మిగతా పట్టించుకుంటాం. ఎందుకంటే మన రాష్ట్రంలో కొద్దిగా డీజిల్ రేట్ ఎక్కువ ఉన్నది కదా, పక్క రాష్ట్రంలో కొద్దిగా తక్కువ ఉన్నది కాబట్టి అక్కడికి అయితే వెళ్దాము. ఫ్రెండ్స్, ఈ పిల్లని ఏజ్ చూడండి, మేబీ ఉంటే ఒక 12 years కానీ 13 years కానీ ఉండొచ్చు అనుకుంటున్నాను నేనైతే. సో టైం వచ్చేసి 4:30 ఆ టైం అవుతుంది. ఈ టైంలో కూడా తను లేసి వచ్చి మాకు డీజిల్ అయితే పడుతున్నాడు. సో వాడికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో పాపం పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాడు. చదువుకుని ఉంటే బాగుంటుంది కదా చిన్నపిల్లాడు. బయలుదేరదాము. క్లైమేట్ మస్తు ఉంది కదా చూడండి. క్లైమేట్లో సూపర్ అయితే ఎక్స్పీరియన్స్తో అయితే ఉంది. ఇంకా మనం బైక్ రైడ్ అయితే వేసామంటే ఇంకా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది చూడండి ఎంత పెద్ద హిల్ ఉందో. ఇక్కడ మొత్తము బండలన్నీ సూపర్ ఉన్నాయి. ఇక్కడ చేయాలి ట్రెక్కింగ్, నైట్ క్యాంపింగ్. ఇక్కడ చేస్తే సూపర్ ఉంటుంది ఈ కొండల మధ్యలో. సో ఇప్పుడే తెల్లాడుతుంది. క్లైమేట్ సూపర్ ఉంది కదా చూడండి. మొత్తం ఇప్పుడే తెల్లాడుతూ క్లైమేట్ అయితే సూపర్ మస్తుగా ఉంది. ఫుల్ కూల్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనము కదిరి హిందూపూర్ రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాము. వెళ్దాం డైరెక్ట్ బెంగళూరు. చలో బెంగళూరు. రైల్వే ట్రాక్ అక్కడ ఒక పాయింట్ అయితే నేను గమనించాను. ఆ స్టేషన్లో వాళ్ళు ఏం రాశారంటే బోర్డు, ఇంపార్టెంట్ న్యూస్, ట్రైన్ వెళ్ళిన 1 నిమిషం తర్వాత గేట్ తెరవబడును అని రాశారు. ఇలా చేయడం మంచిది కదా, లేకుంటే మన వాళ్ళు ట్రైన్ వెళ్ళంగానే దాని గేట్కి అడ్డంగా దూరి ఎట్టబడితే అట్ట పోతూ ఉంటారు. ఫుల్ ట్రాఫిక్ అవుతుంటుంది. సో ఇలా 1 నిమిషం తర్వాత అంటే వాళ్ళు ఎలాగా తెరసలే అని వీళ్ళు వెయిట్ చేస్తారు. బాగుంటుంది ఇలా ఆప్షన్. ప్రతి చోట ఇలానే పెడితే బాగుంటుంది నాకు తెలిసినంతవరకు. టీ తాగితే బాగా ఫ్రెష్గా ఉంటుంది మనకు. సో మన వాళ్ళు కాఫీ తాగుతున్నారు, మనం పిస్తా బాదం తాగుదాం. పిస్తా బాదం చాలా పెద్ద గ్లాస్, జ్యూస్ గ్లాస్ మాదిరి ఇచ్చారే. ఫ్రెండ్స్, ప్రజెంట్ వచ్చేసి కదిరికి అయితే రీచ్ అయ్యాము. సో ఇంకా ఇక్కడి నుంచి మేబీ మ్యాక్సిమం మనకు బెంగళూరు పోవడానికి ఎంత టైం పడుతుందో చూడాలి. సో గాయ్స్, చూడండి, మన కదిరికి ఫేమస్ అయిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఇది. ఇక్కడ ఫేమస్గా వారి మెరవన అయితే సూపర్ జరుగుతుంది. ఇది చూడండి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కోనేరు. ఎప్పుడన్నా నేను ఇక్కడ మెరవన్ జరిగేటప్పుడు కూడా వచ్చి వీడియో చేస్తాను. సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మెరవన్ అయితే కొన్ని లక్షల మంది వస్తారు ఈ మెరవనికి. ఒక రేంజ్లో ఉంటుంది మెరవన్ అయితే. ఎట్లా అంటే మనకు కింద ఇసుకే వేస్తారు, ఇసుకే చల్లినా కూడా మట్టి పడదు అంటారు చూడండి, అలా ఆ రేంజ్లో వస్తారు మెరవనికి అయితే. అంత గ్రాండ్గా జరుగుతుంది ఇక్కడ మెరవని. ఏదో ఒక రోజు మనం కూడా వస్తాము ఆ మెరవనికి, చూద్దాము, మీకు కూడా చూపిస్తాను. ఫ్రెండ్స్, రక్షక పట్టణాలయం. ఈ ఊరి పేరు ఏందో తెలుసా? ఓడిసి అంట ఫ్రెండ్స్. అంటే ఫుల్ ఫామ్ ఏదో ఓడిసి అంటే ఓడి చెరువు అంట. బాగున్నది కదా, ఒడిస్సీ మాదిరి. కథాకళి, కూచిపూడి, ఒడిస్సీ. సో అలా ఇక్కడ ఒడిస్సీ విలేజ్ ఉన్నది. సూపర్ కదా. సో ఈ రూట్ అయితే బాగుంటుంది అనుకున్నాము, బట్ ఈ రూట్ కూడా ఒక రకంగా వరస్ట్గానే ఉన్నది ఫ్రెండ్స్. మొత్తం గుంతలు అయితే ఉన్నాయి.
సో మదనపల్లి రూట్లో మొత్తం రూట్ అయితే వేస్తున్నారు కాబట్టి ఈ రూట్ వచ్చాము. ఆ రూట్ రెడీ అయితే ఆ రూట్ సూపర్గా ఉంటుంది. మొత్తం హైవే మొత్తం ఇప్పుడు 4-వే చేస్తున్నారు మదనపల్లిది. చూడండి మొత్తం ఉయ్యాల అవుతుంది కారు మొత్తం. రూట్ అయితే మరీ ఘోరంగా ఉంది ఫ్రెండ్స్. ఒడిస్సీ దాటిన తర్వాత గ్యాస్ నెమలి చూడండి, ఈ ఊర్లో రోడ్డు పైన తిరుగుతుంది నెమలి. ఎవరైనా పెంచుతున్నారేమో ఇవి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఆగాము. సూపర్ ఉన్నది కదా లొకేషన్. చూడండి నేచర్ చుట్టూ. ఇప్పుడు మనం ఇప్పుడే కర్ణాటక బార్డర్లోకి ఎంటర్ అయిపోయాము. ఆంధ్ర బార్డర్ క్లోజ్ అయిపోయింది, కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోయాము. రూట్ చూసాను. ఫ్రెండ్స్ గూగుల్ మ్యాప్ మమ్మల్ని మోసం చేసింది. బైపాస్లోంచి కాకుండా పల్లెల్లోంచి పట్టుకొని పోతుంది. చూడండి మొత్తం ఇది రోడ్ అంతా వరస్ట్గా ఉంది. రోడ్ అయితే మరి ఘోరంగా ఉన్నది ఫ్రెండ్స్. రోడ్ అయితే గూగుల్ తల్లి కూడా మోసం చేసింది. ఇట్టయితే వాసు వాసు నువ్వు ఇట్టయితే దారిలో ఎక్కడైనా టిఫిన్ సెంటర్ వస్తే మంచిగా టిఫిన్ తినేసి ఆ తర్వాత కర్ణాటక వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఎయిర్పోర్ట్ని బిస్సంగా చూసుకునేసి మా వాడిని పిలుచుకునేసి చక్కగా కడపకి అయితే బయలుదేరాలి ఫ్రెండ్స్. దాదాపు 2 days నుంచి నిద్ర లేక ఫేస్ చూడండి ఎలా అయిపోతుందో. మరి ఘోరంగా ఉన్నది ఫేస్. డైలీ నైట్ ఓవర్ నైట్ దాకా మేలుకొని కళ్ళ కింద బ్లాక్ డర్కిల్స్ వచ్చేస్తున్నాయి. గ్లామర్ అంతా పోతుంది. ఏం చేయాలో ఏమో. సో ఈ కర్ణాటక బార్డర్లో మనకు ఎక్కువగా పంది మాంసం అయితే రోడ్డు పైన అమ్ముతున్నారు. సో చూడొచ్చు మీరు అక్కడ చూడండి, అక్కడ వాళ్ళు తీసుకుంటున్నారు కదా, అది మొత్తం కర్ణాటక బార్డర్ ఎంటర్ అయిన తర్వాత ఇటు పక్క నుంచి ఇలా రోడ్ల పైనే పందులను అయితే అమ్ముతుంటారంట ఫ్రెండ్స్. సో చూడండి కర్ణాటక మొత్తం ఎక్కువగా చాలా మంది అయితే తింటారంట. ఇది వీక్లీ మాదిరి ప్రతిరోజు దాదాపు రోడ్ల పైన వెళ్ళి కోస్తూ ఉంటారంట ఫ్రెండ్స్. సో చూడొచ్చు మీరు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తినాలనుకుంటే కర్ణాటక వచ్చి తినండి. ఇంట్రెస్ట్ ఉండి తినాలనుకునే వాళ్ళే, అందరికీ అయితే నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్. అన్నీ ఇంకా కర్ణాటక బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. చూడండి గూలూరు అంట, అన్నీ కర్ణాటక లాంగ్వేజ్ ఉంది. మనకు అర్థం కాదు, మనకు తెలుగే ఎక్కువ. ఈ కర్ణాటకలో ఫుడ్ అడగాలంటే, టిఫిన్ అడగాలంటే ఏమన్నా వాసు ఎంటర్ అయిపోయినా. ఈ ఊరు పేరు ఏదో ఎక్కడన్నా ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ ఉంటే చెప్దాం అనుకుంటే 4G రావడం ఎక్కువైతే 4G+ వస్తుంది. 4G+ అయితే వస్తుందిరా ఫ్రెండ్స్. ఇక్కడ మాకు 4G రావడం ఎక్కువ అయితే 4G+ నెట్ అయితే వస్తుందంట ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆటోలన్నీ బ్లాక్ కలర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మన ఏపీలో అంతా ఎల్లో కలర్ ఉండే, ఇక్కడ అన్ని బ్లాక్ కలర్ ఉన్నాయి కర్ణాటకలో. ఏ ఆటో వాలా మై ఆటో వాలా ఫ్రెండ్స్. ఈ కర్ణాటకలో ఒక్కొక్క స్పీడ్ బ్రేకర్ ఎంత ఉందంటే మైలవరం ఆనకట్టలు ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. ఈ యొక్క స్పీడ్ బ్రేకర్లు అయితే ఏది చూసుకున్నా కూడా పెద్ద కొండలు వేసినట్టు వేశారు. చూడండి ఇక్కడ చూడండి ఒకసారి ఎదురుగా ఊరే ఇటే వేశారు వీళ్ళు. బాగేపల్లి అంట ఫ్రెండ్స్ ఈ ఊరి పేరు. బాగేపల్లి. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం అయితే వచ్చింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తుంది. సో గాయ్స్ ఇప్పుడే మనము బెంగళూరు హైవేలోకి అయితే ఎంటర్ అయిపోయాము. చూడండి హైవే ఇప్పుడైతే ప్రశాంతంగా పోవచ్చు. ఇంతసేపు ఆ గుట్టలలో మెటలలో ఊగుకుంటా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చాము. పొద్దున్నంచి ఉయ్యాలు ఊగినట్టుంది మా పరిస్థితి అయితే. ఇంకా ఇప్పుడైతే హైవేలోకి ఎంటర్ అయిపోయాము. అయితే వెళ్ళాము. సిటీలో కాకుండా ఎయిర్పోర్ట్ అయితే సిటీ బయట అయితే ఉంది. డైరెక్ట్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయి మా వాడిని పికప్ చేసుకునేసి సిటీలోకి మేబీ వెళ్తాము, లేకుంటే లేదు చూసుకున్నాము. ఛాన్స్ ఉంటే వెళ్దాం, లేదంటే చక్కగా చలో కడప అందాం. కొండ మాదిరి కనిపిస్తుంది కదా, అది మొత్తం ఒకటే రాయి ఫ్రెండ్స్. ఎంత పెద్ద రాయి చూడండి, దగ్గరికి వస్తుంది చూపిస్తాను మీకు ఇంకా. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత పెద్ద రాయో, మొత్తం ఒకటే రాయి చూడండి ఫ్రెండ్స్.
ఆ రాయి మొత్తం బంగారం అయి ఉండాల. ఆ రాయి మొత్తం బంగారం అయితే మన భారతదేశం యొక్క కష్టాలన్నీ తిరిగిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇందాక ఒక ఎత్తైన కొండ అనేది చూపించా కదా, ఆ కొండపైన సీతారాముల స్వామి యొక్క ఆలయము అలాగే లక్ష్మీ నరసింహ స్వామి యొక్క ఆలయం అయితే ఉందంట. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ద్రాక్ష తోట ఇది, కానీ ఒక్క ద్రాక్ష కూడా లేదు ఫ్రెండ్స్, కాయ లేదు, ద్రాక్ష లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ద్రాక్ష తోట కాడికి లైవ్లో వెళ్ళి దగ్గర నుంచి చూపించి వీలైతే ద్రాక్షను కొనుక్కున్నాం. మనము ద్రాక్షను కొనుక్కొని తిందాం ఫ్రెండ్స్. ఈ ద్రాక్ష తోట గురించి సపరేట్ వీడియో 40 ఎకరాల ద్రాక్ష తోట అనేసి ఫుల్ వీడియో అయితే నేను వేరే వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే పైన ఐ కార్డ్స్లో వదులుతాను, అలాగే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. సో ఫార్మింగ్ సంబంధించింది, ఎక్స్పోర్టింగ్, ఇలా మొత్తం డీటెయిల్స్తో కంప్లీట్గా ఆ వీడియోని అయితే చేశాను. ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియోని చూసాను ఫ్రెండ్స్. పోతానే ఉన్నాం. ఇంకా బెంగళూరు 35 కిలోమీటర్స్ ఉందంట. హైవే అయితే రూట్ మనము ఎప్పుడైతే బెంగళూరు హైవే ఎక్కామో అప్పటి నుంచి రూట్ అయితే ఏం టెన్షన్ లేకుండా శాంతంగా వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్కి 10 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం. ఇప్పుడు దగ్గరలో ఉన్నాం. డైరెక్ట్ ఇంకా ఎయిర్పోర్ట్లోకి అయితే తిరిగిపోతాము. గ్యాస్ ఇప్పుడు చూడండి, ఇది ఎయిర్పోర్ట్ రూట్. మ్యాక్సిమం ఎక్కడైనా మనకు ఎయిర్పోర్ట్ రూట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎయిర్పోర్ట్కు దాదాపు ఒక 2-3 కిలోమీటర్స్ దాకా వాళ్ళైతే ఫుల్ ఏమంటారు దాన్ని, వాళ్ళైతే బీభత్సంగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. ఏం కాకుండా పూలలో వేసుకుంటూ పోవచ్చు మనము ఎయిర్పోర్ట్ రోడ్లో అయితే.
ఎంటర్ అయిపోతున్నాము లోపలికి. సో మేబీ చెకింగ్ ఏమైనా జరుగుతుందేమో చూడాలి. పోలీసు వాళ్ళు అయితే ఫుల్గా ఉన్నారు, ఏదో చెక్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఎయిర్పోర్ట్లోకి అయితే మనం ఎంటర్ అయిపోయాము. ఇప్పుడు వెళ్ళి మా ఫ్రెండ్ని పికప్ చేసుకునేసి దాని తర్వాత చక్కగా స్ట్రైట్గా బయలుదేరిపోదాము. సో ఫ్రెండ్స్, ఇదంతా మొత్తం అరైవల్స్. ఫ్లైట్ దిగిన వాళ్ళంతా ఇక్కడికి వస్తుంటారు. ఫ్లైట్ దిగే వాళ్ళంతా మొత్తం ఇక్కడ. డిస్పాచ్ వచ్చేసి వేరే చోట. ఇది వచ్చేసి ఏ ఫ్లైట్ అనేది మొత్తం మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్డ్గా ఉంటుంది. ఇక్కడ కోవిడ్ టెస్టింగ్ ఉంది. ఇక్కడ చూడండి సబ్వే ఉన్నది. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి డిస్పాచ్ అంటే ఇక్కడ నుంచి ఫ్లైట్లు టేక్ ఆఫ్ అయ్యేదానికి వెళ్ళేవాళ్ళు. ఇక్కడ అంతా ఫ్లైట్ టేక్ ఆఫ్ ఇక్కడ నుంచి వెళ్తుంటారు మొత్తం. కరీనా కొడుకు కోసమే ఇంతసేపు ఇంతంతా తిరుగుకుంటూ వచ్చింది. దా సో గాయస్, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే మనకు టోల్ గేట్ అయితే కట్టాలి ఎయిర్పోర్ట్ది. సో ఎంత కట్ అయిందో తెలియదు. ఫాస్టాగ్ ఉన్నింది, ఫాస్టాగ్లో అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు మనము వచ్చేటప్పుడు పులివెందుల రూట్ అయితే వచ్చాం కదా, ఆ రూట్ బాగాలేదని ఇప్పుడు మళ్ళీ మదనపల్లి రూటే బయలుదేరాము. దాంట్లో చూడండి మొత్తం ఈ సో ఈ సైడ్ మొత్తం ఈ చెట్లండి నీలగిరి చెట్లు అంటారు. మామూలుగా మన సైడ్ ఆంధ్రప్రదేశ్లో అందరూ జామాయిల చెట్లు అంటారు. ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇటుపక్క అయితే. ఈ రూట్లో ఇప్పుడు మదనపల్లి అయితే ఇక్కడి నుంచి 100 కిలోమీటర్స్ చూపిస్తుంది. మదనపల్లి నుంచి కడపకు వచ్చేసి 130 కిలోమీటర్లు. సో ఇంకా మనము 230 కిలోమీటర్లు అయితే జర్నీ చేయాలి. పోతా ఉందాం. సో మనకి ఈ టోల్ గేట్లో అయితే ఫాస్టాగ్ అయితే పనిచేయడం లేదన్నారు ఫ్రెండ్స్. సో 40 రూపీస్ అయితే కట్టించుకున్నారు క్యాష్. ఇంకా దీని తర్వాత నెక్స్ట్ వచ్చే టోల్ గేట్ ఎక్కడంటే మేబీ నాకు మ్యాక్సిమం తెలిసేంత వరకు రాయచీట్లో వస్తుంది అనుకుంటా. రాయచీటి దగ్గర సో మదనపల్లి మార్కెట్ యార్డ్ కాడ చూడండి మొత్తం ఎన్ని లారీలు ఉన్నాయో. సో మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది మార్కెట్ యార్డ్ మొత్తం. అన్నీ మ్యాక్సిమం అన్నీ టమోటాటే ఉన్నాయి ఫ్రెండ్స్, టమోటా లారీలు అవన్నీ. రోడ్డు చూడొచ్చు మీరు ఎంత దారుణంగా ఉందో. సో ఇంకా మ్యాక్సిమము రాయచోటి వరకు ఇలానే ఉంటుంది రోడ్డు మొత్తం వరస్ట్గానే ఉంటుంది ఫ్రెండ్స్ రూట్ అయితే.
ఇక్కడ చూడండి రైలు పోతుంది, ట్రైన్. ఈ కొండల మధ్యన ట్రైన్ ఏందని అనుకుంటారా? అది ట్రైన్ కాదు ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్. అది భలే డిజైన్ చేశారు కదా స్కూల్ అయితే. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది ఫోటోలు కూడా ఎత్తుకుని మనం పైన కోట, గుర్రంకొండ కోట. ఇది పైన ఎత్తైన బండ పైన ఉన్నది. ఎవరైనా సరే కడప టు బెంగళూరు వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మదనపల్లి రూట్ అయితే చాలా వరస్ట్గా ఉంది. కాబట్టి ఎవరైనా సరే పులివెందుల, గోరంట్ల ఈ రూట్ని అయితే వెళ్ళండి. సో రూట్ అయితే పర్లేదు. ఆ రూట్ అయితే ఈ రూట్తో పోల్చుకుంటే ఒక 50% ఆ రూటే బెస్ట్. సో మ్యాక్సిమం త్వరగానే వెళ్ళిపోతారు. ఎవరైనా సరే బెంగళూరు వెళ్ళాలనుకుంటే ఆ రూట్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.